హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరికొన్ని ఐడియాస్తో మేము ముందుకు వచ్చేసాను. మన ఇంట్లో కొన్ని వస్తువుల్ని వేస్ట్ అని బయట పాడేస్తూ ఉంటాము. అలా వేస్ట్ అని బయట పాడేస్తే కొన్ని వస్తువులతోటి మంచి రియూజ్ ఐడియాస్ ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఈ కూల్ డ్రింక్ బాటిల్ తోటి ఒక మంచి రియూజ్ ఐడియా చూపిస్తాను. దీనికి ఉన్న కవర్ని విధంగా తీసేసుకుని హాఫ్గా కట్ చేసుకోవాలి. బాటిల్ మొత్తం పూర్తిగా కట్ చేసుకోకుండా కొంచెం అయితే గ్యాప్ వదులుకోవాలి. ఈ విధంగా మనం ఎంతైతే గ్యాప్ కట్ చేయకుండా వదిలామో అక్కడి నుంచి ఇలా నిలువుగా క్యాప్ వరకు కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మీకు అర్థమై ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ క్యాప్ని ఇలా బ్యాక్ సైడ్కి బెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ క్యాప్ సైజ్ ఎంత అయితే ఉందో అంతవరకు డ్రా చేసుకోవాలి. ఆ క్యాప్ లోపలికి వెళ్ళేలాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా బాటిల్కి డిజైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా డిజైన్ని కూడా కట్ చేసిన తర్వాత బాటిల్కి పెయింట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇది క్యాప్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా బెండ్ చేసి క్యాప్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా బెండ్ చేసుకున్న తర్వాత నేను చూసారా, ఈ విధంగా బ్యాక్ సైడ్కి బెండ్ చేసి రాడ్కి తగిలించేసాను. ఇప్పుడు మనకి మంచి ప్లాంటర్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఇలాంటివి కొనాలంటే చాలా రేట్ పెట్టుకుంటూ ఉంటాం కదా మార్కెట్లో. కానీ ఎంత అందంగా ఒక పాడేసే వేస్ట్ బాటిల్తో ఎంత అందంగా తయారు చేసామో చూసారా. ఐడియాస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూసి ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఈ ఆర్గనైజర్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. చాలామంది ఇళ్లలో వాడుతూనే ఉంటారు కదా. సో నేను కూడా ఈ మధ్య రీసెంట్గా కొన్నానమాట. ఈ ఆర్గనైజర్ని కొన్న తర్వాత దీనికి ఉన్న కవర్లని తీసేసి ఈ బాటిల్స్ అన్నీ కూడా ఈ డబ్బాలన్నీ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. అలాగే పాత డబ్బాలో ఉన్న ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి ఎండలో పెట్టుకున్నాను అనమాట. సో ఇందులో పోసుకున్న తర్వాత చాలా రోజులు తీయనవసరం లేదు, ఇంకా నీట్గా ఉంటాయని. సో అంతా బాగానే ఉంది, కానీ ఇందులో పోయడమే చాలా కష్టంగా అనిపించింది. సో లవంగాల్ని డబ్బాలో పోయడానికే నాకు చాలా టైం పట్టిందనమాట. ఎంత జాగ్రత్తగా పోసినా కింద పడిపోతున్నాయి. సో అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంట్లో తిని పాడేసిన కుల్ఫీ డబ్బా అయితే ఉంది, దాన్ని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా యూస్ చేసుకున్నాను. ఈ విధంగా నాకైతే ఉపయోగపడింది అనమాట. ఈ ఆర్గనైజర్కి అయితే 16 డబ్బాలు వస్తాయి అనమాట. ఈ డబ్బాలన్నీ నింపడానికి నాకు ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదు, ఈజీగా అన్నీ నింపేశాను. చూసారు కదా, వేస్ట్ అని బయట పాడేసే ఆ కుల్ఫీ డబ్బాతోటి ఎంత బాగా ఉపయోగపడిందో. ఇలా కొంచెం ఆలోచిస్తే మనం ఏ వస్తువునైనా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ ఆర్గనైజరు రీసెంట్ డేస్లో చాలామంది ఇళ్లలో యూజ్ చేస్తున్నారు కదా. సో ఎంతమంది ఇళ్లలో ఈ ఆర్గనైజర్ ఉందో కామెంట్ చేయండి సరదాగా. నేనైతే మీషోలో తీసుకున్నాను. నాకు ఒక 360 రూపీస్ వరకు పడినట్టుంది. నెక్స్ట్ ఐడియా కూడా చూసేద్దామా. సో మా ఇంట్లో ఇలా పూరి స్ట్రైనర్ ఉంటుంది కదా. సో ఇదైతే ఇరిగిపోయిందనమాట. సో దీన్ని ఊరికే బయట పాడేయడం అయితే నాకు ఇష్టం లేదు. సో అలాగని వెల్డింగ్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకుందామంటే అది అంత స్ట్రాంగ్గా లేదు. సో మళ్ళీ ఊడిపోయేలాగా ఉంది వెల్డింగ్ చేసిన తర్వాత కూడా. సో అందుకే వెల్డింగ్ అయితే చేయించలేదు. అలాగని బయట పాడేయడం కూడా ఇష్టం లేదనమాట. అందుకే దీన్ని ఎలా రీయూజ్ చేయాలని ఆలోచించినప్పుడు నాకు కొన్ని ఐడియాస్ అయితే వచ్చాయి. ఐడియాస్ అన్నీ ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, నేను ఒక మెటల్ బ్యాంగిల్స్ పాత ఉంటే అవి కట్ చేసుకుని ఈ విధంగా తగిలించేసుకున్నాను. చూసారా, కిచెన్లో ఈ విధంగా గరిటెలు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. దీనికి హోల్ ఉంటుంది కాబట్టి మేకుకి మనం తగిలించేసుకున్నట్టయితే మనం గరిటెల్ని ఈజీగా తగిలించేసుకోవచ్చు. అలాగే మిషన్ దగ్గర దారాలు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఈ రింగుకు సరిపడా బాక్స్ పెట్టుకుని ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. అలాగే ఇలా కప్ హోల్డర్లా కూడా వాడుకోవచ్చు. సో మధ్యలో బాక్స్ ఉంది కదా, బాక్స్లో ఏమో ఇలా బౌల్స్ పెట్టుకున్నాను. చూసారు కదా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో. అలాగే ఇలా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, చైన్స్ ఇలా మనం ఎక్కువగా యూస్ చేసేవి ఇలా తగిలించుకున్నట్టుగా ఉంటే మనం ఈజీగా వాడుకోవడానికి, తీసుకోవడానికి, పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. అలాగే చిన్నపిల్లలు సాక్స్లు, అండర్వేర్స్, బట్టలు అలాంటివి ఆరేసుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇలా క్లిప్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. సో ఈ పూరి స్ట్రైనర్తో నేను ఇన్ని ఐడియాస్ని అయితే చెప్పాను కదా. సో మీకేమైనా ఐడియాస్ వచ్చాయా, ఈ పూరి స్ట్రైనర్ని ఎలా వాడుకోవచ్చు అని మీకేమైనా ఐడియాస్ వచ్చుంటే షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వీడియోలో మీ ఐడియాని నేను షేర్ చేస్తాను. మరొక వాటర్ బాటిల్ తోటి మంచి ఆర్గనైజర్ని చూద్దాము. వాటర్ బాటిల్ని ఈ విధంగా కవర్ తీసేసుకుని ఇలా నిలువుగా కట్ చేసుకుని ఆ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. అలాగే పైన ఉన్న క్యాప్ని కూడా రిమూవ్ చేసేసిన తర్వాత చూసారా, బ్యాంగిల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. ఇదే బాటిల్లో మనం కప్స్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
మీకు ఏ రీయూజ్ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.